ఈరోజు పిల్లలు ఎంతో ఆనందోత్సవాలతో వాళ్ళ యొక్క సైన్స్ ఫెయిర్ని నిర్వహించారు. అదే విధంగా 10th క్లాస్ వెళ్ళిపోయే వాళ్ళందరికీ వీడ్కోలుని ఇచ్చారు. ఆ వీడ్కోలు విషయంలో కూడా ఎంతో ఎమోషనల్గా ఫీల్ అయ్యారు, చాలా బాధపడ్డారు. వారి యొక్క చిన్నప్పుడు ఏమేమి క్లాసుల్లో చేశారో ఏవి వేశారు, వాళ్ళ యొక్క ఫన్ అంతా, ఎంటర్టైన్మెంట్ని అంతా గుర్తు తెచ్చుకున్నారు. చాలా కొంత ఎమోషనల్గా ఫీల్ అయ్యారు, బాధపడ్డారు. అదే విధముగా వారి యొక్క అభివృద్ధికి టీచర్లందరూ చాలా సహకరించారు. మా స్కూలు 1994 సంవత్సరంలో స్థాపింపబడ్డది. దాని డైరెక్టర్ని, ఫౌండర్ని నేనే. నా పేరు కె అంజనారావు. నేను స్కూల్ కరస్పాండెంట్ని. ఇప్పటికి 32 సంవత్సరాలు స్కూల్ని గడిపినాము. దీంట్లో అన్నిటికైనా ముఖ్యంగా వాళ్ళు ఎంజాయ్ చేసింది ఏమని చెప్పాలి అని అంటే, ఫుడ్ ఫెస్టివల్. ఏమేమి ఆహార పదార్థాలు వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటున్నారు, వాళ్ళు సేల్ చేస్తున్నారు. వ్యాపారవేత్తంగా ఏమేమి ట్రిక్స్, ఏమేమి నేర్చుకోవాలి, ఎలా అభివృద్ధి చెందాలి, దాని మూలాన్ని వాళ్ళ ప్రయోజనాలు ఎలా, వాళ్ళ ఉన్నతమైన భవిష్యత్తు అభివృద్ధి ఎలా తీర్చింపబడాలి అన్నది స్కూల్లో ప్రాథమికంగా నేర్పిస్తాము. అలా ఇన్ని సంవత్సరాల నుంచి ఎస్ఎస్సిలో టాప్ రిజల్ట్స్లో సాయికృపా స్కూల్ నిలబడింది అని చెప్పడానికి చాలా గర్విస్తున్నాము. ఈ 32 సంవత్సరాల నుంచి కూడా పిల్లలు ఎంతో ఉన్నతమైన అభివృద్ధిని సాధించారు. ఎంతోమంది సాయికృపా పిల్లలు కూడా ఫారిన్ కంట్రీస్లో సెటిల్ అయ్యి పెద్ద పెద్ద ఉద్యోగాలను ఎన్నుకున్నారు. ఎంతోమంది అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, అన్ని దేశాల్లో కూడా మా విద్యార్థులు వాళ్ళ యొక్క ప్రతిభను చాటించారు అని చెప్పడానికి ఎంతో గర్వపడుతున్నాము. అదే విధముగా ఈ సందర్భముగా ఇంత కృషి చేయడానికి ఒక టీం వర్క్ కావాలని, కరస్పాండెంట్ ఒక్క ఆమె ఏమీ చేయలేదు అని, దానికి కావలసిన పిల్లర్స్ ఆళ్వార్లాగా చాలామంది ఉపాధ్యాయులు నిలబడ్డారని, వారు కూడా ఈ సాయికృపా హై స్కూల్కి ఒక స్తంభాల్లాగా నిలబడ్డారని, వారి ప్రతిభని చాటారని, వారి ప్రతిభ ప్రతి కాలేజీలో కూడా ప్రశంసనీయంగా ఉన్నది అని, అదే విధముగా భగవంతుడు అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. ఈరోజు జరిగిన సైన్స్ ఫెయిర్లో కూడా ఒక 12 ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేయబడ్డాయి. వారికి బహుమతులని, గోల్డ్ మెడల్స్ని, సర్టిఫికెట్ ఆఫ్ పార్టిసిపేషన్ని, సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ని, గోల్డ్ మెడల్ని, సిల్వర్ మెడల్ని, బ్రాంజ్ మెడల్, థర్డ్ ప్రైజ్ కింద ఇవ్వడం జరిగింది. దీనికి నవీనాథ్ గారు కూడా చీఫ్ గెస్ట్గా రావడానికి అంగీకరించారు. మేము ఆయనకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. అదే విధముగా ప్రైమ్ టీవీ 9 వారి బృందానికి, మీడియాకి, వార్తా విలేకరులకి అందరికీ, విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్ని ఇంత విజయవంతంగా చేసినందుకు అందరికీ మా కృతజ్ఞతలు కూడా, అభినందనలు కూడా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. నా పేరు సరిత. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ బయాలజీ ఫ్యాకల్టీ అండ్ సైన్స్ టీచర్. ఇక్కడ పనిచేస్తున్నాను. మై క్వాలిఫికేషన్ ఇస్ బీఎస్సీ, బీఈడి అండ్ ఎంఏ ఇంగ్లీష్. సో నేను ఇక్కడ లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. సో ఆన్ ద రామన్ ఎఫెక్ట్, డిస్కవరీ ఆఫ్ ది రామన్ ఎఫెక్ట్, టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ద సైన్స్ డే. సో యాజ్ ఎ సైన్స్ ఫ్యాకల్టీగా పిల్లల్ని చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయించాం. పిల్లలు కూడా చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్తోని చాలా ఎక్స్ప్లోరింగ్గా సైన్స్ ఫెయిర్ వర్క్ అనేది చాలా బాగా చేశారు. మెటీరియల్స్ రిక్వైర్డ్ కానీ స్కూల్ కూడా చాలా వరకు ప్రొవైడ్ చేసింది. సో వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ celebration and along with the food fest also. Why we are choosing this food fest means that nutrients values కూడా ఫుడ్లో యాడ్ చేయాలని, పిల్లలకి హైజీన్ నేర్పించాలి అనేసి. ఫుడ్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ద హోమ్ పర్పస్ కాకుండా ఇది ఒక స్కిల్, ఒక యాక్టివిటీగా కూడా వాళ్ళకి నేర్పించాలనేసి చాలా వరకు ఈ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేశాము. సో వీఆర్ హ్యాపీ అబౌట్ దిస్ సెలబ్రేషన్. నా పేరు మురళీకృష్ణారెడ్డి. నేను ఇక్కడ తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను. నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి. సో నేను ఈ ఇన్స్టిట్యూషన్లో 15 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. మా ఇన్స్టిట్యూషన్లో పిల్లలకు కావాల్సినటువంటి అంత నాలెడ్జ్ని అన్ని రకాలుగా, క్విజ్ కాంపిటీషన్స్, తర్వాత ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్, ఎలక్ట్యూషన్ కాంపిటీషన్స్, ఇలాంటివన్నీ, అదేవిధంగా సైన్స్ ఫెయిర్లకి ఇతర జిల్లాలకు కూడా పంపించి వాళ్ళతో మంచి పార్టిసిపేషన్ ఏర్పాటు చేస్తున్నటువంటి విషయం. అన్ని అవేర్నెస్ని క్రియేట్ చేసేటటువంటిది మా పాఠశాల. మా పాఠశాలలో ఫీజులు తక్కువగా ఉంటాయి, మంచి అవేర్నెస్ ఉంటుంది, మంచి టీచింగ్ ఫెసిలిటీ, ఫ్యాకల్టీ ఉంది.
సో అన్ని విధాలుగా మా స్కూల్ బెస్ట్ అని నేను చెప్పగలుగుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు షేక్ సోఫియా బేగం. నేను సైక్రూపాయ స్కూల్లో చదువుతున్నా. నా చిన్నప్పటి నుంచి ఈ స్కూల్లోనే చదువుతున్నా, నర్సరీ టు 8th. నాకు ఒక కిడ్ లాగా చూసుకుంటారు మా ప్రిన్సిపల్ మేడం. అందుకే నాకు ఈ స్కూల్ అంటే చాలా ఇష్టం. ఎడ్యుకేషన్ పర్పస్, ఇంకా మా కోసం స్పోర్ట్స్ అవన్నీ కూడా మంచి పెట్టారు. ఇంకా సైన్స్ ల్యాబ్ అని యూసఫ్గూడలో వీక్లీ వన్స్ తీసుకెళ్తారు మా మేడం. నా పేరు జీశ్వర్. నేను ఇక్కడ 8th క్లాస్లో చదువుతున్నాను. నేను 2nd క్లాస్ వరకు వచ్చాను. ఈరోజు మాకు ఫుడ్ ఫెస్ట్. ఈరోజు టీచర్స్ అందరూ మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ఇంకా టీచర్స్ అందరూ ఏమైనా సైన్స్ ఫేర్కి ఏమైనా కావాలంటే సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ సమీరా. ఐఎమ్ ఫ్రమ్ 10th స్టాండర్డ్. సో ఈరోజు మా స్కూల్లో సైన్స్ ఫేర్ ఇంకా ఫుడ్ ఫెస్టివల్ అనేది జరుపుకుంటున్నాం. ఎవ్రీ మంత్ సైన్స్ ఫేర్ వచ్చినప్పుడు మేము మంచిగా ఎంజాయ్ చేస్తాం. బికాస్ ప్రిన్సిపల్ మేడం మాకు ఫ్రీడమ్ ఇస్తారు. అండ్ మా మేడం చాలా మంచివారు. ఈరోజు ఫుడ్ ఫెస్టివల్లో మేము వచ్చి చాట్ చేసినాం, ఇంకా చపాతీ రోల్ చేసినాం. అండ్ మేడంకి నిజంగా నచ్చింది. వీ ఆల్సో హ్యాపీ దట్ షీ లవ్డ్. అండ్ టీచర్స్ గురించి చెప్పాలంటే టీచర్స్ ఆర్ అవర్ బెస్ట్ ఫ్రెండ్స్. బికాస్ వాళ్ళు మమ్మల్ని మంచిగా ట్రీట్ చేస్తారు. ఏమైనా ఉన్నా కానీ మేము వాళ్ళకి చెప్తాం. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మేము టీచర్స్తో షేర్ చేస్తాం. గుడ్ ఆఫ్టర్నూన్. మై నేమ్ ఈస్ అలేఖ్య. ఐఎమ్ ఫ్రమ్ 9th స్టాండర్డ్. ఈరోజు ఫుడ్ ఫెస్ట్ జరుపుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మా ప్రిన్సిపల్ సారు దీనికి పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళు చాలా మంచివారు. ఇంకా టీచర్స్ గురించి చెప్పాలంటే వాళ్ళు టీచర్స్ కాదు, మాకు మంచి బెస్ట్ ఫ్రెండ్స్. ప్రతి దాంట్లోనే సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఈ సైన్స్ ఫేర్ జరపడం వల్ల మేము చాలా ఎంజాయ్ చేసాము. ఫుడ్ ఫెస్ట్ కూడా మాకు చాలా నచ్చింది. టీచర్స్ కూడా మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ. సైక్రూపాయ స్కూల్ 1994లో ఎస్టాబ్లిష్ చేశాము. ఈ సైన్స్ ఫేర్ February 28th కండక్ట్ చేసాం. మళ్ళీ అగైన్ ఈరోజు కూడా కండక్ట్ చేసాం. మోడల్స్ అన్నీ బాగుండటం వల్ల నియర్లీ 45 మోడల్స్ డిస్ప్లే చేశారు. పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. నా పేరు వరప్రసాద్. నేను సైక్రోపాలో ఫిజిక్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ఈరోజు సైన్స్ డే అండ్ ఫుడ్ ఫెస్టివల్ కూడా జరుపుకున్నాము. మా స్కూల్ యొక్క ప్రత్యేక చెప్పాలంటే 30 సంవత్సరాల నుంచి అత్యంత ఘనతతో నడుస్తున్న సైక్రోపా స్కూల్. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ కన్సిడర్ చేసుకుంటే కనుక 100% రిజల్ట్తో మా స్టూడెంట్స్ ముందు ఉన్నారు. ఈ సంవత్సరం కూడా అదే విధంగా వస్తుందని నాకు కోరుచున్నాం. అదేవిధంగా ఈరోజు సైన్స్ ఫెస్టివల్ చూసుకుంటే ఆల్మోస్ట్ దాదాపుగా 45 ప్రాజెక్టులు చేసాము. పిల్లలతో మాకున్న అనుభూతి ఏంటంటే కనుక మేము ఏది చెప్తున్నామో పిల్లలు కూడా అదే ఎగ్జాక్ట్గా చేసి మాకు కోఆపరేట్గా ఉంటూ మేము చెప్పింది ఎగ్జాక్ట్గా చేసుకుంటూ ఈ యొక్క సైన్స్ డేని బాగా జరిపించారు. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ మేడంకి, ప్రిన్సిపల్ సార్కి ధన్యవాదములు. థ్యాంక్ యూ. నా పేరు శ్రావణి. నేను సైన్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను ప్రైమరీ క్లాసెస్కి. చిన్నపిల్లల దగ్గర చాలా బాగుంటుంది. పిల్లలు బాగా అట్రాక్ట్ అయిపోతారు ఈ టీచర్స్కి. ఏది చెప్పినా అది బాగా చేస్తారు. ఏదైనా డౌట్స్ ఉంటే అడుగుతారు. అలాగే మా ప్రిన్సిపల్ కూడా మాకు బాగా హెల్ప్ చేస్తారు. ఒక ఫ్యామిలీలో ఎలాగైతే ఉంటారో అలాగే అన్నీ చెప్పి చేయిస్తారనమాట. థ్యాంక్ యూ.